తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి 2000 కాకుండా 4000 ఇస్తాం. లేదు 4000 ఇచ్చే కాడ 6000 ఇస్తాం. సో ఈ యొక్క హామీని ప్రజల్లోకి తీసుకెళ్ళింది. తద్వారా స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు ఓట్లు వేసుకోవడం కోసం మళ్ళా అదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో పెన్షన్లు పెంచలే. డిసెంబర్ 9 అయిపోయింది, మళ్ళీ వచ్చినాయి అన్నీ అయిపోయింది. అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి, అప్పుడు కూడా ఏం పెంచలే. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలు వచ్చినాయి, ఏడ కూడా పెన్షన్లు పెంచలేదు. అంటే ఒక సామెత చెప్తా ఉంటారు మన జనాలు, గూట్లో ఉన్నది ఏమైనా తీస్తే ఏట్లో ఉన్నది తీస్తారని నమ్ముతారు. సో 24 నెలల ఈ కాంగ్రెస్ సర్కార్లో ఒకరోజు కూడా ముసలుల గురించి, పెన్షన్దారుల గురించి, అదే రకంగా వికలాంగుల గురించి మాట్లాడిన పాపన ఓలే. ఇలా సడన్ గా ఎందుకు వచ్చింది వీళ్ళ పైన ప్రేమ? సడన్ గా ముసలుల పింఛన్ పెంచాలనే ఆలోచన చేస్తుంట ప్రభుత్వం. నిధులు లేకపోతే ఎట్లా సమకూర్చుకోవాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పాపం తహత లాడుతా ఉన్నారట. సో అందువల్ల వాళ్ళు పెన్షన్లు పెంచుతారట. మన నమ్మకం ఉన్నదా ముసలోళ్ళకి? 24 నెలలుగా ఏం జరుగుతుందో చూస్తున్నారు. సో వాళ్ళు నమ్మడానికి ఎలాంటి అవకాశం ఉంది? ఒకవేళ నమ్మితే నడి బజార్లో ముంచుతారా? ఇప్పటివరకు జరిగింది కదే కదా. రైతులు నమ్మిరు, రైతుల నోట్లే మండి కొట్టిరు. నిరుద్యోగులు నమ్మిరు, నిరుద్యోగుల నోట్లే మండి కొట్టిరు. సో సమాజంలో వాళ్ళని అందరినీ వదిలిపెట్టకుండా మోసం చేస్తూ వస్తున్నారు. ఫైనల్గా ముసలోళ్ళ పింఛన్ కూడా ఇప్పుడు అదే కోవలోకి రాబోతాను. కారణం ఏంటంటే రేపో మాపో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇక సెకండ్ ఫేజ్ అయిపోయింది, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్లో గెలవగానే బీసీ రిజర్వేషన్ అప్పటిదాకా పండబెట్టి మూసుకొని పండుకొని గెలవగానే ఏమంటే బీసీ రిజర్వేషన్ అని రెండో విడత బయటపడ్డది. ఇప్పుడు రేపు 17వ తారీఖు రేపు పొద్దుగాల ఎన్నికలు ఉన్నాయి, చివరిది. ఇంకా ఆ చివరి విడతలో ఈ ముసలిలో పింఛను ఇలా ముందలు తీసుకొచ్చారు. సో ఈ రాజకీయం కోసమే రంగులు మారుతుంది తప్ప మరో దానికోసం కాదని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నా. సో ఇక వృద్ధుల పెన్షన్ పెంచుడు ఎట్లా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్కు నేను పెట్టిన. సో రేవంత్ అన్న చాలా గట్టిగా ఆలోచిస్తున్నాడు, ఎట్లా పెంచాలి, ఏం కథ. సో ఎట్లా ఈ రాష్ట్రంలో వికలాంగులకు, వృద్ధులకు పాపం ఇబ్బంది లేకుండా పెన్షన్లు పెంచి వాళ్ళ ఓట్లు వేసుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఓట్ల రాయి కింద తప్ప మరి దీంట్లో నాకు వేరేది ఏం కనిపిస్తలేదు. సో ఒకసారి చూడండి, ఏప్రిల్ నుంచి అంట పెన్షన్లు పెంపట. ఇప్పుడు డిసెంబర్, ఇంకా 4 నెలల తర్వాత ఏం ఓట్లు లేవు. అప్పుడు అవసరమైతే నాకు తెలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా అయిపోతాయి ఈ ఎన్నికలు అయిపోగానే. సో ఇట్లా అన్ని మాకే అనుకూలంగా ఉన్నాయి. సో ఏప్రిల్ వరకు అన్నీ అయిపోతాయి ఎలక్షన్లు, మా కాడ పైసలు లేవు, నన్ను కోసుకు తింటారే, చంపుతారే అని ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్నట. 24 నెలలకెళ్ళి చేయలే, ఇవాళ కొత్తగా చేస్తాను. ఇక ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తున్న ఆర్థిక శాఖ. ఇప్పుడు ఎంత పెంచుడు ఏందా, ఆల్రెడీ రాసే ఉంది. 2000 కాదు 4000 ఇస్తని చెప్పారు. 4000 పెంచితే అయిపోయాయి, లేదు 2కు 2 పెంచితే అయిపోయాయి, 4 అయితే. సో 3000 పింఛన్ తీసుకుంటే 6000 చేస్తే అయిపోయాయి, నష్టం ఏం లేదు కదా. ఇక రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలట. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది వృద్ధులు కానీ, వితంతులు కానీ, దివ్యాంగులు కానీ. సో వీళ్ళంతా లెక్క కలిసి దాదాపుగా 44 లక్షల మంది పెన్షన్దారులు అట. 44 లక్షల మంది యావరేజ్గా 4000 వేసుకోరు, ఎందుకంటే కొందరికి 4000, కొందరికి 6000 కావచ్చు. సో దాని చొప్పున ఎంత ఖర్చు అవుతుందో అన్న లెక్కలు ఇస్తాడు. ఇక లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పెన్షన్లు పెంచితే దాదాపు 22,000 కోట్ల అవసరం అవుతాడు. సో లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన హామీ ప్రకారం అంటే ఇప్పుడు మనం ఒంటిపైన వేసుకున్న దాని ప్రకారం అంట. సో 4000 రూపాయల పెన్షన్ ఇస్తే, అదే రకంగా వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తే దాని పరంగా పోతే ఇక నెలక దాదాపు సంవత్సరానికి మరి అన్ని పెన్షన్లు పెంచితే దాదాపు 22,000 కోట్ల అవసరం సంవత్సరానికి కావచ్చు, ఒక నెలకు కాదు, సంవత్సరానికి కావచ్చు. సో ఈ మొత్తాన్ని బడ్జెట్లో సర్దడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదనపు నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అన్వేషణ చేస్తారు. సో ఈ అదనపు నిధులు ఎట్లా వస్తాయి అంటే, సో ఇప్పుడు నేను చెప్తా. కోకాపేటలో 8,000 ఎకరాలు అది రేవంత్ అని ఇప్పుడు ఏదో పట్టుకొస్తానుగా 5,000 చిల్లర అనుకుంటుంది, అంటే 6 లక్షల కోట్లు.
6 లక్షల కోట్లు అయితే ఇప్పుడు హిల్ట్ పాలసీ తెచ్చిండో ఈ 6 లక్షల కోట్లు ఇక రేపో మాపో ఈడ 34,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాలు ఈ హెచ్సియు ల్యాండ్స్ మార్గాలు. అదే రకంగా ఈ రాష్ట్రంలో పర్టికులర్ చెప్పాలంటే రెవెన్యూ శాఖలో మా పొంగులేటి సీనన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, ప్రజల దగ్గర నుంచి పిండి పిప్పి చేసి పైసలు వసూలు చేయాలి, ఎవరైనా ప్లాట్ కొంటే వాడిని నేల నాటించాలి, మార్కెట్ వాల్యూతో ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ వాల్యూని కూడా ఉంచాలి. సో గవర్నమెంట్ రేట్ ఎట్టుంటే మార్కెట్ రేట్ కట్టిన ఉంటే రెండు కలిసి టాలీ అయితే సరిపోని పైసలు వస్తాయి. సో ఇప్పుడు ఆదాయ మార్గాలంటే ఇది అదే. అధికారులు ఆదాయ మార్గాలపై అదనపు ఆదాయ మార్గాలపై పునరాలోచన చేస్తారు. అసలు ఎట్లా పుట్టించాలి పైసలు, ఎట్లా తయారు చేయాలి, వస్తాయి పుడతాయి సడన్ గా. ఇప్పటికిప్పుడు ఈ ముసలిల పింఛన్ కోసం పైసలు పుడతాయే. ఈ రాష్ట్ర బడ్జెట్ ఏమో గంతే ఉంటుంది, దాని ప్రకారమే చేయాల్సి వస్తాయి. 22,000 కోట్లు ఏడవన్నాయి. మమ్మల్ని ఓసుక తిన్నా పైసలు లేవని చెప్పగలిగే చరిత్ర మీదైనప్పుడు మరి మీరు ఏ రకంగా పత్తి తేజాలు వేసుకుంటే అన్ని రాతలు రాస్తా ఉన్నారు. సో ఏంటంటే రేపు 17వ తారీఖు రేపు పొద్దుగాల ఓట్లు కావాలి ముసలోళ్ళే. నాకు తెలిసి మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, పురుషుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి చెప్తుండ్రుగా. రేపు ముసలోళ్ళ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయేమో నాకు డౌట్ వస్తుంది. సో ఆ ముసలోళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నందుకు మరి ఇప్పుడు ముసలోళ్ళ పైన అంతులేని ప్రేమ వచ్చిందా, మీ యొక్క వ్యవహార శైలి తెలుసు కాబట్టి మీరు రాసే రాతల వెనుకంగా ఉన్న ఆంతర్యం ఏంటనేది నాకు అంత చిక్తలేదు. సో ఇది ఒక పాయింట్. ఇంకా ఏకకాలంలో పెంపు సాధ్యం కాకపోతే దశల వారీగానైనా పెంచే ప్రయత్నం చేసంట. ఫస్ట్ 100, 2 నెలల 100, 3 నెలల 100 అట్లా 20 ఇంకా 36 నెలల ప్రభుత్వం ఉంది. ఈ 36 నెలలు కూడా నెలకు ఒక 100 రూపాయలు పెంచుకుంటూ పోతాడేమో మరి దశల వారీగా. అసలు లేవు, నన్ను హోస్గా తిన్నా లేవు, చంపుతారా, నన్ను చంపుతారా, ఏం చేస్తారా మీరు అని చెప్పేసి ఇట్లాంటి పత్తి తేజాలు ఇస్తూ ఉంటారు మా అన్నగారు. సో అంత మంచి నల్లమల పులి కాబట్టి మా అన్న ఇక పెన్షన్లు దండినే ఇస్తాడట. మరి తీసుకొని ఓటు మాత్రం వేయకూడదు దయచేసి. ఇప్పుడు మీకు పెన్షన్ వచ్చిందేమో సపోజ్ అనుకుందాం, ఏప్రిల్లో వచ్చింది అనుకుందాం. మీ ఇంట్లో మనవడికో ఉద్యోగం వచ్చిందా, మనవరాలకో లేదు, మీ ఇంట్లో నీ బిడ్డకు వ్యవసాయం చెప్తాను, నీ బిడ్డకి ఏమన్నా రైతు బంధు వచ్చిందా, మీ ఇంట్లో కోడలు ఉంది, మరి నీ కోడలికి ఏమన్నా 20,000 వచ్చినాయా. సో ఇవన్నీ ఆలోచన చేసి ఓటేరు ముసలోళ్ళు. ఇక మాకు రేవంత్ రెడ్డి పెంచుతాడు అని ఓటేసాడు అనుకో, అంత సాయిరామ్ అవుతుంది. సో దయచేసి కోరుతా ఉన్నా, ఇక మరి మీరు ఓటు వేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకొని రేవంత్ రెడ్డి కేసు ఎట్లా, మన బతుకులు ఎంత దరిద్రంగా తయారు చేస్తాడు, లేకపోతే ఎట్లుంటాం, ఇవన్నీ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని 80% మా అన్నకైతే ఓటేది. నేను చెప్పదలుచుకుంది అంతే. సాపు ఇంకొకరికన్నా వేసుకోరు మీ ఇష్టం. సో కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీకు రైతు బంధు రామరామ అయినట్టు మరి ఈ పెన్షన్లు కూడా రామరామే అయితే ఉన్న 2,000 కూడా పీక్తాడు. కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క 2,016 రూపాయలు ఇస్తే రేవంత్ రెడ్డి పైన 16 రూపాయలు మింగి 2,000 ఇస్తాడు మట్టం. ఆ చిల్లర పదులతో ఢిల్లీ వస్తాను ఇప్పటికి 60-70 సార్లు వెయ్యి. సో అసవంటి చరిత్ర మా అన్నది. మరి మీ దృష్టిలో పెట్టుకోరు, ఇంకా మీ ఇష్టం, నేను చెప్పేది చెప్తాను.